మరొకసారి ప్రియులారా మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మనస్సు నిబ్బరం చేసుకొని చక్కగా వినగలిగితే మీకు కొన్ని విషయాలు తప్పకుండా అర్థమవుతాయి. అయితే నోట్స్ రాసుకునే వాళ్ళు చక్కగా నోట్స్ రాసుకోవచ్చు. నేను స్లోగానే చెప్తాను. నోట్స్ రాసుకోవడానికి మాకు చదువు రాదు. రాసుకోవడం కూడా నాకు రాదు అనంటే గనక, అలా ఊరకనే వినేయండి. మనసులోకి చెప్పబడుతున్న మాటలన్నీ కూడా లోపలికి వెళ్ళనివ్వండి. జ్ఞాపకం ఉంచుకునే విధంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, అవమానపరచడం. మన వాక్యాంశం ఈరోజు ఏంటంటే, అవమానపరచడం అనేటువంటి ఈ అంశం మీద కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు నోట్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాక్యాంశం అవమానపరచడం అని రాసుకోండి. అవమానపరచడం అని రాసుకోండి. ఈ అవమానపరచడం అనేటువంటి ఈ మాటను ఆధారం చేసుకొని కొన్ని ప్రాముఖ్యన ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అవమానపరచడం అంటే ఏంటో కొన్ని పాయింటు కొన్ని పాయింట్లు చెప్తాను. అవమానపరచడం అంటే ఏంటో చెప్తాను. తర్వాత మనిషి అవమానమని ఎంచుకునే విషయాలేంటో చెప్తాను. మరలా చెప్తున్నాను. అవమానపరచడం అంటే ఏంటో నేను మీకు చెప్తాను. అందులో కొన్ని పాయింట్లు చెప్తాను. ఆ తర్వాత రెండోది, మనిషి అవమానమని ఎంచుకునే విషయాలేంటి అనే ఆ పాయింట్‌లో నుంచి కూడా కొన్ని విషయాలు చెప్తాను. అంతేకాకుండా అవమానమును ఎదుర్కొన్న మనిషి ఏ విధంగా ఉంటాడో అనేవి కొన్ని పాయింట్లు చెప్తాను. అంతేకాకుండా అవమానము నొందిన వ్యక్తి అవమానపరిచిన వ్యక్తుల పట్ల ఏ విధంగా ఉంటాడో కూడా చెప్తాను కొన్ని పాయింట్లు. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తానంటే, అవమానమును జయించాలంటే ఎలా అనే ఐదో పాయింట్ కూడా చెప్తాను. అంతేకాకుండా ఒక వ్యక్తిని అవమానపరచకూడదు అంటే ఏమి చెయ్యాలి అనేటువంటి పాయింట్ మీద కూడా సుమారుగా కొన్ని పాయింట్లైనా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, ఈరోజు అవమానపరచడం అనేది చాలామంది వ్యక్తి జీవితంలో మనం చూస్తాం. ఇంతకీ నువ్వు నన్ను చాలా అవమానపరిచావు అని అంటున్నప్పుడు అసల అవమానపరచడం అంటే ఏంటి అనేది మనకు తెలిసుండాలి. అవమానపరచడం అంటే ఎంతవరకు దీనికి సంబంధించినటువంటి అర్థాలు మీకు ఎవరో చెప్పరో, మీకు ఇంతవరకు చెప్పుండరని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. అవమానపరచడం అంటే ఏంటి? మొట్టమొదటి పాయింట్‌లో కొన్ని పాయింట్లు. మొట్టమొదటి మాటలో కొన్ని పాయింట్లు చెప్తాను. అవమానపరచడం అంటే ఏమిటి? మొట్టమొదటిది స్లోగానే చెప్తాను రాసుకోండి. అగౌరంగా మాట్లాడటం. అగౌరవముగా మాట్లాడటం. లేదా దాని పక్కనే రాసుకోండి. లేదా గౌరవించకపోవడం, అవమానపరచడం అని అంటారు. నేను మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను. ఇప్పుడు మనం వంటని ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంటే భోజనాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. తయారు చేసేసినటువంటి భోజనాన్ని వడ్డించడం సులువే. తయారు చేసేసినటువంటి భోజనాన్ని తినడం సులువే.
వండుకోవడమే కష్టం. వండుకోవడానికి అన్నీ దగ్గర పెట్టుకోవాలి. అన్నీ పోగేసుకోవాలి. రైస్ దగ్గర పెట్టుకోవాలి, కూరగాయల దగ్గర పెట్టుకోవాలి, వాటర్ దగ్గర పెట్టుకోవాలి. అన్నీ పోగేసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వంట చేస్తున్నాం అని అనుకోండనమాట. ఇప్పుడు నేను చెప్పే నోట్స్ అంతా కూడా అవమానపరచడం అనే దానికి సంబంధించి మనం పూర్తిగా దీని లోతుల్లోకెళ్ళి కొన్ని విషయాలు తినాలంటే, వడ్డించే వ్యక్తి కూడా సులువుగా మీకు వడ్డించాలంటే కొన్ని పోగేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం వంట ప్రిపేర్ చేసుకునే పనిలో ఉన్నాం. అంటే మనం కొన్ని పోగేసుకుంటున్నాం. పోగేసుకున్న తర్వాత వంటను సిద్ధం చేసేసుకున్న తర్వాత వడ్డించుకోవడం, తినడమే ఆలస్యం. కాబట్టి వంటని సిద్ధం చేసుకోవడమే చాలా కష్టం. వడ్డించడం, తినడం చాలా సులువే. అవమానపరచడం అంటే ఏమిటి అనే ఈ మాట మీద మొట్టమొదటి పాయింటు అగౌరవంగా మాట్లాడటం లేదా గౌరవించకపోవడం, అవమానపరచటం. రెండోది తక్కువ చేసి మాట్లాడటం, అవమానపరచడం. తక్కువ చేసి మాట్లాడటం, అవమానపరచడం. తర్వాత లెక్క చేయకుండా మాట్లాడటం, అవమానపరచడం. లెక్క చేయకుండా మాట్లాడటం, అవమానపరచడం. తర్వాత తిరస్కరించి మాట్లాడటం, అవమానపరచడం. తిరస్కరించి మాట్లాడటం, అవమానపరచడం. రాసుకున్నారా? ఇంకా స్లోగా చెప్పాలా? ఇంకా స్లోగా అలాగే చెప్పాలా? చెప్పండి. సరిపోతుందా? ఆ స్పీడ్ సరిపోతుందండి సరిపోతుందా? అయ్యగారు. సరిపోతుందండి. మరీ సరిపోతుందండి. స్లోగా చెప్తే మనకు సమయం సరిపోదు. తిరస్కరించి మాట్లాడటం, అవమానపరచడం. సిగ్గుపడేలా మాట్లాడటం, అవమానపరచడం. అవమానపరచడం అంటే ఇవన్నమాట. అవమానపరిచావు నువ్వు నన్ను అనంటే, అవమానం పరచడం అనే లెక్కల్లోకి వాటి కిందకొచ్చేవి ఇవే. సిగ్గుపడేలా మాట్లాడటం, అవమానపరచడం. ఒకని తప్పులను బయట పెట్టడం, అవమానపరచడం. ఒకని తప్పులను బయట పెట్టడం, అవమానపరచడం. ఆ తర్వాత విలువను తగ్గించి మాట్లాడటం, అవమానపరచడం. విలువను తగ్గించి మాట్లాడటం, అవమానపరచడం. ఆ తర్వాత అన్యాయంగా విమర్శించడం, అవమానపరచడం. అన్యాయంగా విమర్శించడం, అవమానపరచడం. ఆ తర్వాత కించపరిచి మాట్లాడటం, అవమానపరచడం. కించపరిచి మాట్లాడటం, అవమానపరచడం. బెదిరించడం వంటి మాటలు కూడా అవమానపరచడమే. కించపరిచి మాట్లాడటం, అవమానపరచడం. ఆ తర్వాత బెదిరించడం వంటి మాటలు కూడా అవమానం క్రిందకే వస్తాయి. బెదిరించడం వంటి మాటలు మాట్లాడటం కూడా అవమానపరచడం. బెదిరించడం వంటి మాటలు కూడా అవమానపరచడమే. ఆ తర్వాత చేతగాని వానిగా చూడడం,
అవమానపరచడం. ఈడేం చేయలేడు అని చేతగాని వానిగా చూడటం, అవమానపరచడం. ఇదేం చేయలేదు అంటూ చేతగాని దానిగా చూడటం, అవమానపరచడం అన్నమాట. చేతగాని వానిగా చూడటం, అవమానపరచడం. ఆ పాయింట్ రాసుకోండి. ఆ తర్వాత ఒకనికి ఉన్న రాసుకోండి. ఒకనికి ఉన్న ప్రాముఖ్యమైన స్థానమును, ఒకనికి ఉన్న ప్రాముఖ్యమైన స్థానమును తగ్గించడం, అవమానపరచడం. ఒకనికి ఉన్న ప్రాముఖ్యమైన స్థానమును తగ్గించడం, అవమానపరచడం. ఆ తర్వాత ఒకని పేరు చెడగొట్టడం, అవమానపరచడం. ఒకని పేరు చెడగొట్టడం, అవమానపరచడం. ఒకని పేరు చెడగొట్టడం, అవమానపరచడం. ఆ తర్వాత ఒకనిని దూషించడం, అవమానపరచడం. ఒకనిని దూషించడం, అవమానపరచడం. ఆ తర్వాత ఒకనిని చిన్నచూపు చూడటం, అవమానపరచడం. ఒకనిని చిన్నచూపు చూడటం, అవమానపరచడం. ఆ తర్వాత హేళన చేయటం, ఒకనిని అవమానపరచడం. హేళన చేయటం, ఒకనిని అవమానపరచడం. హేళన చేయటం, ఒకనిని అవమానపరచడం. తరువాత ఒకనిని అపహాస్యం చేయటం, అవమానపరచడం. ఒకనిని అపహాస్యం చేయటం, అవమానపరచడం. ఆ తర్వాత ఒకనిని నిందించటం, అవమానపరచడం. ఒకనిని నిందించటం, అవమానపరచడం. ఆ తర్వాత అందరిలో ఒకనిని కొట్టడం, అవమానపరచడం. అందరిలో ఒకనిని కొట్టడం, అవమానపరచడం. అందరిలో ఒకనిని కొట్టడం, అవమానపరచడం. రాసుకున్నారా? రాసుకున్నామండి. ఈ పాయింట్ల మీద ఏమన్నా డౌట్ ఉందా? పలానా పాయింట్ రాసుకోలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇప్పుడే చెప్పేస్తాను. 18 19 అండి. 19 వచ్చేయండి. 19 అండి. మీకు ఎన్నోది డౌట్ ఉందండి? మీకు ఎన్నోది డౌట్ ఉందో ఓకే. చెప్పండి. ఓకే కదా? మాట్లాడేసిన వాళ్ళు మ్యూట్లో పెట్టుకోవాలి. అవమానపరచడం అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మన వర్తమానం అవమానపరచడం అనేటువంటి అంశం మీద మనం లాక్కెళ్ళేటప్పుడు ఎన్నొచ్చినాయి? 19 వచ్చినాయా? 19 వచ్చేయండి. ఈ 19లో నుంచి ఏదో ఒకటి ఆధారం చేసుకునే మాట్లాడతాం. అంటే మనం ముందే చెప్పాను కదా, వంట చేసుకుంటున్నాం, మనం అన్నీ పోగేసుకుంటున్నాం. అంటే నా వర్తమానంలోంచి అవమానపరచడం అనేటువంటి మాట మీద నేను లాక్కెళ్ళేటప్పుడు ఈ సబ్జెక్ట్‌ని, ఇందులో నేను ఏ పదమైనా వాడుకుంటాను.
తక్కువ చేసి మాట్లాడడం అన్న పదమైనా వాడుకుంటాను. కించపరిచి మాట్లాడకూడదన్న పదమైనా వాడుకుంటాను. అందరిలో ఒకరిని కొట్టడం అన్న పదమైనా నేను వాడుకుంటాను. నేను ఈ 19లో ఏ పదమైనా వాడుకుంటాను. ఆ ఏ పదం వాడుకున్నా సరే అవమానపరచడం అనే లెక్కల్లోకే వెళ్తది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో మొదటి మాటలో 19 విషయాలు చెప్పాను. ఇప్పుడు రెండో మాట రాసుకోండి. రెండో మాట ఏం రాసుకుంటారంటే కొంచెం పెద్ద పెద్ద అక్షరాలు రాసుకోండి. ఆ రెండో మాట మనిషి అవమానమని ఎంచుకునే విషయాలు ఏమిటి? హెడ్డింగ్‌లా పెట్టుకోండి. మనిషి అవమానమని ఎంచుకునే విషయాలేంటి? మనిషి అవమానంగా ఫీల్ అవ్వేవి కొన్ని ఉన్నాయి. మనిషి అవమానమని ఎంచుకునే విషయాలేంటి? రాసుకున్నారండి? మనిషి అవమానమని ఎంచుకునే విషయాలు ఏమిటి? ఫస్ట్‌ది చెప్తున్నాను. కొందరు మనుష్యులు రాసుకోండి. కొందరు మనుష్యులు ఒకనిని ప్రక్కన పెట్టడంలో కొందరు మనుష్యులు ఒకనిని ప్రక్కన పెట్టడంలో ఆ మనిషి అవమానంగా ఎంచుకుంటాడు ఆ విషయాన్ని. నన్ను కొందరు పక్కనెట్టేశారు అని ఆ మనిషి అవమానంగా ఫీల్ అవుతాడు. అంటే ఆ మనిషి అవమానంగా ఎంచుకుంటాడు. కొందరు మనుష్యులు ఒకనిని ప్రక్కన పెట్టడంలో ఆ మనిషి అవమానంగా ఎంచుకుంటాడు. రెండోది ఉండడానికి ఉండడానికి సొంత ఇల్లు లేకపోతే అవమానముగా ఎంచుకుంటాడు. ఉండడానికి సొంత ఇల్లు లేకపోతే అవమానముగా ఎంచుకుంటాడు. తర్వాత సరైన ఉద్యోగం రాకపోతే అవమానంగా ఎంచుకుంటాడు. నాకు సరైన ఉద్యోగం లేదని ఆ సిట్యుయేషన్ అంతటిని కూడా అవమానంగానే ఎంచుకుంటాడు. ఆ తర్వాత ఏ విషయంలోనైనా ఫెయిల్ అయితే తర్వాత నాలుగో పాయింట్ చెప్తున్నాను. ఏ విషయంలోనైనా ఫెయిల్ అయితే అవమానంగా ఎంచుకుంటాడు. ఏ విషయంలోనైనా ఫెయిల్ అయితే అవమానంగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత ఒకరికి అందంగా కనిపించకపోతే అవమానముగా ఎంచుకుంటాడు. ఒకరికి అందంగా కనిపించకపోతే అవమానంగా ఎంచుకుంటాడు. ఒకరికి అందంగా కనిపించకపోతే అవమానంగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత ఒకడు తనకి జ్ఞానం తెలివి లేకపోవడం వలన అవమానంగా ఎంచుకుంటాడు ఆ మనిషి. ఒకడు తనకి జ్ఞానం తెలివి లేదు అని అవమానముగా ఎంచుకుంటాడు. ఒకడు తనకి జ్ఞానం తెలివి లేదు అని అవమానముగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత వయస్సు వచ్చిన వివాహం జరగకపోతే అవమానముగా ఎంచుకుంటాడు. వయస్సు వచ్చిన వివాహం జరగకపోతే
పెళ్లి జరగకపోతే అవమానముగా ఎంచుకుంటాడు. వయసు వచ్చిన వివాహం జరగకపోతే అవమానముగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత భార్యాభర్తల సంసార జీవితం సరిగ్గా లేకపోతే అవమానంగా ఎంచుకుంటాడు. భార్యాభర్తల సంసార జీవితం సరిగ్గా లేకపోతే అవమానంగా ఎంచుకుంటాడు. భార్యాభర్తల సంసార జీవితం సరిగ్గా లేకపోతే అవమానంగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత వివాహమయ్యి కొన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడం వలన ఒక మనిషి అవమానంగా ఎంచుకుంటాడు. వివాహమయ్యి కొన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడం వలన అవమానముగా ఎంచుకుంటాడు. వివాహమై కొన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడం వలన అవమానంగా ఎంచుకుంటాడు. తర్వాత మంచి ఆరోగ్యం లేకపోతే అవమానంగా ఎంచుకుంటాడు. మంచి ఆరోగ్యం లేకపోతే అవమానంగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత వివాహానికి పనికి రాకపోతే అవమానంగా ఎంచుకుంటాడు. వివాహానికి పనికి రాకపోతే, సంసార జీవితానికి పనికి రాకపోతే అవమానముగా ఎంచుకుంటాడు. వివాహానికి పనికి రాకపోతే అవమానముగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత కొన్ని క్రమాలకు కట్టుబడి ఉండనప్పుడు మనిషి అవమానముగా ఎంచుకుంటాడు. కొన్ని క్రమాలకు కట్టుబడి ఉండనప్పుడు మనిషి అవమానంగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత ఒకని మీద ఆధారపడటం వలన మనిషి అవమానముగా ఎంచుకుంటాడు. ఒకని మీద ఆధారపడటం వలన మనిషి అవమానముగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత రాసుకున్నారండి? అందరు రాసుకున్నారా? రాసుకున్నాం సార్. ఆ 13 తర్వాత రాసుకున్నాం. ఒకనికి పుట్టిన పిల్లలు పద్ధతిగా ఉండకపోవడం వలన అవమానముగా ఎంచుకుంటాడు. ఒకనికి పుట్టిన పిల్లలు పద్ధతిగా ఉండకపోవడం వలన అవమానముగా ఎంచుకుంటాడు మనిషి. ఒకనికి పుట్టిన పిల్లలు పద్ధతిగా ఉండకపోవడం వలన అవమానముగా ఎంచుకుంటాడు మనిషి. ఆ తర్వాత డబ్బులు లేకపోవడం వలన అవమానముగా ఎంచుకుంటాడు. డబ్బులు లేని పరిస్థితిని బట్టి అవమానంగా ఎంచుకుంటాడు తన స్థితిని. డబ్బులు లేకపోవడం వలన
అవమానంగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత సరైన వసతుల విషయమై రాసుకోండి. సరైన వసతుల విషయమై వస్తువులు లేకపోవడం వలన మనిషి అవమానముగా ఎంచుకుంటాడు. సరైన వసతుల విషయమై వస్తువులు లేకపోవడం వలన అవమానకరంగా ఎంచుకుంటాడు. ఉదాహరణకి నీ ఇంట్లో మిక్సీ లేకపోతే అస్తమానం పక్కింటోళ్ళకి ఇంటికెళ్ళి మిక్సీ అడగటం చాలా సిగ్గుగా ఉంటుంది కొన్నిసార్లు. అవమానంగా ఎంచుకుంటాం. నీకు ఒక బైక్ లేకపోతే పక్కోడిని వెళ్ళి అస్తమానం బైక్ అడగటం కూడా అవమానంగా ఎంచుకుంటాం అన్నమాట. సరైన వసతుల విషయమై వస్తువులు లేకపోవడం వలన మనిషి అవమానముగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత సరిగ్గా మాట్లాడడం రానందున ఒక మనిషి అవమానముగా ఎంచుకుంటాడు. సరిగ్గా మాట్లాడటం రానందున ఒక మనిషి అవమానముగా ఎంచుకుంటాడు. చివరి పాయింట్ కూడా చెప్పేస్తున్నాను. తర్వాత అప్పుల సమస్యను అవమానంగా ఎంచుకుంటాడు. అప్పుల సమస్యను అవమానముగా ఎంచుకుంటాడు. రాసేసుకున్నారా? రాసుకున్నామండి. అప్పుల సమస్యను అవమానముగా ఎంచుకుంటాడు. ఎన్ని వచ్చినాయండి? 18 వచ్చేయండి. అవి 19, 18 వచ్చినాయా? అవునండి. ఓకే. ఇంకా స్లోగా చెప్పాలా? సరిపోద్దా స్పీడు? సరిపోతుందండి. ఓకే. మొదటి పాయింట్లో అంటే మొదటి మాటలో 19, రెండవ మాటలో 18 వచ్చినాయి. అంతే కదా? అంతే. అంతే అండి. అవునయ్యా. ఓకే. ఇప్పుడు మూడో మాటలో నుంచి కొన్ని పాయింట్లు చెప్తాను. మూడో పాయింట్ కూడా కొంచెం పెద్ద అక్షరాలతో రాసుకోండి. హెడ్డింగ్లకు రాసుకోండి. అవమానమును ఎదుర్కొన్న మనిషి ఏ విధముగా ఉంటాడు? అవమానమును ఎదుర్కొన్న మనిషి ఏ విధముగా ఉంటాడు? మూడో పాయింట్ ఇది. అంటే మూడో మాట. మూడో మాటలో కొన్ని పాయింట్లు. మొదటి మాటలో కొన్ని, రెండో మాటలో కొన్ని, మూడో మాటలో కొన్ని మనం వింటాం. మూడో మాట ఏంటి? అవమానమును ఎదుర్కొన్న మనిషి ఏ విధముగా ఉంటాడు? హెడ్డింగ్ లాగా పెట్టుకోండి, రాసుకున్నారు కదా. అవమానమును ఎదుర్కొన్న మనిషి ఏ విధముగా ఉంటాడు? మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాను. చాలా బాధగా ఉంటాడు. అవమానాన్ని ఎదుర్కొన్న ఏ వ్యక్తి అయినా చాలా బాధగా ఉంటాడు. చాలా బాధగా ఉంటాడు అని రాసుకోండి. రెండవది కలవరంగా ఉంటాడు. కలవరంగా ఉంటాడు. మూడోది శోభా గారు మ్యూట్లో పెట్టుకోవాలి. శోభా గారు మ్యూట్లో పెట్టుకోవాలి. చాలా బాధగా ఉంటాడు. కలవరంగా ఉంటాడు. దిగులుగా ఉంటాడు. దిగులుగా ఉంటాడు. అవమానమును ఎదుర్కొన్న
ఏ మనిషి అయినా సరే చాలా దిగులుగా ఉంటాడు. ఆ తర్వాత దుఃఖముతో ఉంటాడు. దుఃఖముతో ఉంటాడు. ఆ తర్వాత బలహీనంగా ఉంటాడు. బలహీనంగా ఉంటాడు. ఆ తర్వాత మనుష్యులలో కలవలేని వానిగా ఉంటాడు. మనుష్యులలో కలవలేని వానిగా ఉంటాడు. మనుష్యులలో కలవలేని వానిగా ఉంటాడు. ఆ తర్వాత దాక్కునేవానిగా ఉంటాడు. చాలా మంది పడుకుంటారండి. పడుకోవద్దు దయచేసి. శ్రద్ధగా వినండి. రాసుకునేవాళ్ళు రాసుకుంటున్నారని స్లోగా చెప్తున్నాం. రాసుకోలేని వాళ్ళకి నిద్ర వచ్చేసినట్టు ఉంటుంది. పడుకోవద్దు. దాక్కునేవానిగా ఉంటాడు. అవమానాన్ని ఎదుర్కొన్న వ్యక్తి దాక్కునేవాడిగా ఉంటాడు. తర్వాత చురుకు లేనివానిగా ఉంటాడు. చురుకు లేనివానిగా ఉంటాడు. భార్గవక్క రాసుకుంటున్నావా నువ్వు? వింటున్నావా? భార్గవక్క నిద్రలోకి వెళ్ళిపోయినట్టుంది. చురుకు లేనివానిగా ఉంటాడు. తర్వాత అవమానమును ఎదుర్కొన్న ఏ మనిషి అయినా సరే ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటాడని రాసుకోండి. ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అసంతృప్తితో ఉంటాడు. అసంతృప్తితో ఉంటాడు. ఆ తర్వాత నిద్ర లేనివాడై ఉంటాడు. నిద్ర లేనివాడై ఉంటాడు. ఆ తర్వాత నిరాశతో ఉంటాడు. నిరాశతో ఉంటాడు. ఆ తర్వాత మానసిక స్థితి దెబ్బతిన్నవాడై ఉంటాడు. మానసిక స్థితి దెబ్బతిన్నవాడై ఉంటాడు. మానసిక స్థితి దెబ్బతిన్నవాడై ఉంటాడు. ఆ తర్వాత చనిపోవాలి అనే ఆలోచనతో ఉంటాడు. చనిపోవాలి అనే ఆలోచనతో ఉంటాడు. అవమానాన్ని ఎదుర్కొన్నవాడు బతకాలనిపించదు అనమాట. చనిపోవాలి అనే ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ తర్వాత చిరాకుగా ఉంటాడు. ఎక్కువగా చిరాకు పడతాడు. చిరాకుగా ఉంటాడు. ఆ తర్వాత డిప్రెషన్‌లో ఉంటాడు. డిప్రెషన్‌లో ఉంటాడు. పక్కన లేదా అని రాసుకొని లేదా విచారంగా ఉంటాడు. డిప్రెషన్‌లో ఉంటాడు. లేదా విచారంగా ఉంటాడు. డిప్రెషన్‌లో ఉంటాడు. లేదా విచారంగా ఉంటాడు. ఆ తర్వాత చింతతో ఉంటాడు. అంటే తాను ఎదుర్కొన్న అవమానాన్ని పట్టించుకుంటూ ఉంటాడు. అలా బుర్రలో పెట్టుకొని పదే పదే పట్టించుకుంటానే ఉంటాడు.
దాన్ని చింతతో ఉంటాడు అని అంటారు. చింతతో ఉంటాడు. తరువాత వేదనగా ఉంటాడు. వేదనగా ఉంటాడు. ఆ తర్వాత సైలెంట్‌గా ఉంటాడు. సైలెంట్‌గా ఉంటాడు. మౌనంగా ఉంటాడని రాసుకోండి. మౌనంగానే ఉంటాడు. ఎక్కువగా మాట రాదు అవమానాన్ని ఎదుర్కొన్న వాడికి. సైలెంట్‌గా ఉంటాడు. మౌనంగా ఉంటాడు. ఓకేనా? అవమానమును ఎదుర్కొన్న మనిషి ఏ విధంగా ఉంటాడు అనే దాని మీద 3లో కొన్ని పాయింట్లు చెప్పాను. మూడో మాటలో కొన్ని పాయింట్లు చెప్పాను. ఎన్నొచ్చినాయండి? 19 19 వచ్చేయండి. 19 వచ్చినాయా? సరే. ఇప్పుడు 4వ మాట రాసుకోండి. పెద్ద అక్షరాలతో హెడ్డింగ్‌లా పెట్టుకోండి. అవమానము నొందిన వ్యక్తి అవమానపరిచిన వ్యక్తుల పట్ల ఏ విధంగా ఉంటాడో తెలుసుకో అని రాసుకో. 4వ మాట 4లో కొన్ని చెప్తాను. 4వ మాట చెప్తున్నానిప్పుడు. అవమానము నొందిన వ్యక్తి అవమానము నొందిన వ్యక్తి అవమానపరచిన వ్యక్తుల పట్ల ఏ విధముగా ఉంటాడో తెలుసుకో. 4వ మాట నేను చెప్పేది. అవమానము నొందిన వ్యక్తి అవమానము నొందిన వ్యక్తి అవమానపరచిన వ్యక్తుల పట్ల ఏ విధముగా ఉంటాడో తెలుసుకో అని రాసుకో. మొదటి పాయింట్ చెప్తున్నాను. పగపట్టేవాడై ఉంటాడు. తనను అవమానపరిచారని వాళ్ళ మీద పగ పెట్టేసుకుంటాడు. పగ పట్టేవాడై ఉంటాడు. రెండోది దూషించేవాడై ఉంటాడు. పగ పట్టేవాడై ఉంటాడు. దూషించేవాడై ఉంటాడు. మూడవది ద్వేషించేవాడై ఉంటాడు. ద్వేషించేవాడై ఉంటాడు. ఆ తర్వాత ప్రతీకారం తీర్చుకునేవాడై ఉంటాడు. ప్రతీకారం తీర్చుకునేవాడై ఉంటాడు. ఆ తర్వాత కోపముగా ఉంటాడు. కోపముగా ఉంటాడు. ఆ తర్వాత కొంచెం పెద్ద పాయింట్‌లా ఉంటది. స్లోగా చెప్తాను రాసుకోండి. కోపముగా ఉంటాడు అన్న తర్వాత నెక్స్ట్ పాయింట్. తనని తనను అవమానపరిచిన వారిని తనను అవమానపరిచిన వారిని అవమానపరచుటకు తగిన సమయమును వెతుకువాడై ఉంటాడు. నన్ను అవమానపరిచారు కాబట్టి వాళ్ళను కూడా అవమానపరుస్తాను అంటూ తిరిగి అవమానపరచకు అంటే బాగుంటుంది అన్న. తిరిగి అవమానపరచకు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు ఇంకా బాగుంటుంది. అలాగైనా రాసుకోండి. తనని అవమానపరిచిన వారిని తిరిగి అవమానపరచుటకు తగిన సమయమును కరెక్ట్. వెతుకువాడై ఉంటాడు. తనని అవమానపరిచిన వారిని తిరిగి అవమానపరచుటకు తగిన సమయమును వెతుకువాడై ఉంటాడు. ఆ తర్వాత
అవమానపరిచిన వారిని గూర్చి తర్వాత పాయింట్ చెప్తాను. అవమానపరిచిన వారిని గూర్చి ఆలోచిస్తూ వారిని గుర్తుపెట్టుకుంటాడు తన మైండ్‌లో. అవమానపరిచిన వారిని గూర్చి ఆలోచిస్తూ వారిని గుర్తుపెట్టుకుంటాడు మైండ్‌లో. అవమానపరిచిన వారిని గూర్చి ఆలోచిస్తూ వారిని గుర్తుపెట్టుకుంటాడు మైండ్‌లో. ఆ తర్వాత తనని అవమానపరిచిన వారిని చంపేయాలి అని అనుకుంటాడు. తనను అవమానపరిచిన వారిని చంపేయాలి అని అనుకుంటాడు. తనను అవమానపరిచిన వారిని చంపేయాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత తనను అవమానపరిచిన వారిని ఏమైనా చేయటానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. తనను అవమానపరిచిన వారిని ఏమైనా చేయటానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. తనను అవమానపరిచిన వారిని ఏమైనా చేయటానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. చివరిగా ఇంకోసారి చెప్తున్నాను. తనను అవమానపరిచిన వారిని ఏమైనా చేయటానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. ఆ తర్వాత సణుక్కునేవాడై ఉంటాడు. సణుక్కునేవాడై ఉంటాడు. ఆ తర్వాత అసహించుకునేవాడై ఉంటాడు. అసహించుకునేవాడై ఉంటాడు. ఆ తర్వాత శ్రమ పెట్టాలి అని అనుకుంటాడు. శ్రమ పెట్టాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత బాధ పెట్టాలి అని అనుకుంటాడు. బాధ పెట్టాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత నలగగొట్టాలి అని అనుకుంటాడు. ఇలాంటి వారిని నలగగొట్టాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత తనని అవమానపరిచిన వారు యాక్సిడెంట్ అయ్యైనా చనిపోవాలి అని కోరుకుంటాడు. తనను అవమానపరిచిన వారు యాక్సిడెంట్ అయి చనిపోవాలని అనుకుంటాడు. తర్వాత వాళ్ళకి నష్టం జరగాలి అని కోరుకుంటాడు. వాళ్ళకి నష్టం జరగాలి అని కోరుకుంటాడు. తర్వాత వాళ్ళ హాస్పిటల్ పాలైపోవాలి అని కూడా కోరుకుంటాడు. తనను అవమానపరిచిన వారు హాస్పిటల్ పాలైపోవాలి అని కూడా కోరుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళింట్లో ఏదైనా, ఆ పాయింట్ అలాగే రాసుకోండి, వాళ్ళింట్లో ఏదైనా మరణ వార్త వినాలని కోరుకుంటాడు. తనెవరైతే అవమానపరుస్తారో
వాళ్ళింట్లో ఏదైనా మరణ వార్త వినాలి అని కోరుకుంటాడు. వాళ్ళింట్లో ఏదైనా మరణ వార్త వినాలని కోరుకుంటాడు. ఈ మాటలన్నీ, ఈ పాయింట్లన్నీ కూడా 4వ మాటలో నుంచి వచ్చే పాయింట్లు. అర్థమవుతుందండి అందరికీ? 4వ మాటలో నుంచి వచ్చిన పాయింట్లు చెప్పాను నేను. అవమానము నొందిన వ్యక్తి అవమానపరిచిన వ్యక్తుల పట్ల ఏ విధంగా ఉంటాడో తెలుసుకో అని 4వ మాటలో కొన్ని పాయింట్లు చెప్పాను. ఎన్ని వచ్చినాయండి? 18. 18 వచ్చినాయండి. అది కూడా 18 వచ్చినాయా? ఓకే. ఇప్పుడు 5వ పాయింట్ చెప్తున్నాను. అన్న ఒక్క నిమిషం. చెప్పండి. నల్లగా గొట్టు కాడ నుంచి నాది సెల్ అయిపోయింది, రెండో సెల్ ఓపెన్ చేయడం జరిగింది, ఛార్జింగ్ అయిపోయి. 15వ పాయింట్ చెప్పండి. తనని అవమానపరిచిన వారు తనను అవమానపరిచిన వారు యాక్సిడెంట్ అయి చనిపోవాలని కోరుకుంటాడు. తరువాత వాళ్ళకి నష్టం జరగాలని కోరుకుంటాడు. వాళ్ళకి నష్టం జరగాలని కోరుకుంటాడు. ఆ తర్వాత తను అవమానపరిచిన వారి విషయమై వాళ్ళు హాస్పిటల్ పాలైపోవాలని కోరుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదైనా మరణ వార్త వినాలని కోరుకుంటాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. 5వ మాటలో నుంచి కొన్ని పాయింట్లు చెప్తాను. 5వ పాయింట్ కూడా పెద్ద అక్షరాలతో రాసుకోండి హెడ్డింగ్ లాగా. అవమానమును జయించాలంటే ఎలా? అవమానమును జయించాలి అంటే ఎలా? అవమానమును జయించలేకపోతారు చాలా మంది. అవమానాన్ని బట్టి వెనకబడిపోతుంటారు, జరిగిన అవమానాన్ని బట్టి. అలా వెనకబడిపోకూడదు అంటే అవమానమును జయించాలి అంటే ఎలా అని హెడ్డింగ్ లాగా పెట్టుకోండి. 5వ మాట, అవమానమును జయించాలి అంటే ఎలా? చెప్తున్నానండి పాయింట్. మన మనస్సు దేవుని మీద నిబ్బరముగా ఉన్నప్పుడే అవమానమును జయించగలము. మన మనస్సు దేవుని మీద నిబ్బరముగా ఉన్నప్పుడే అవమానమును జయించగలము. మన మనస్సు దేవుని మీద నిబ్బరముగా ఉన్నప్పుడే అవమానమును జయించగలము. ఆ తర్వాత ఆత్మపూర్ణులుగా ఉంటేనే జయించగలము. ఆత్మపూర్ణులుగా ఉంటేనే జయించగలము. ఆ తర్వాత ఆత్మ నడిపింపు గలవారం అయితేనే జయించగలము. ఆత్మ నడిపింపు గలవారం అయితేనే జయించగలము. ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మతో నిండుకున్న వారం అయితేనే జయించగలము. దేవుని యొక్క ఆత్మతో నిండుకున్న వారం అయితేనే జయించగలము. ఆ తర్వాత దేవుని సంబంధులమైతేనే జయించగలము. అవమానమును
దేవుని సంబంధులమైతేనే అవమానమును జయించగలం. ఆ తర్వాత హృదయములో దేవుని వాక్యమున్న వారమైతేనే జయించగలము. హృదయములో దేవుని వాక్యమున్న వారమైతేనే జయించగలము. ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారమైతేనే జయించగలము. పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారమైతేనే జయించగలము. ఆ తర్వాత దేవుని నీతి గల వారైతేనే జయించగలము. దేవుని నీతి గల వారమైతేనే జయించగలము. దేవుని నీతి గల వారమైతేనే జయించగలము. ప్రైజ్ ది లార్డ్. 5వ మాటలో కొన్ని పాయింట్లు చెప్పాను. ఎన్ని వచ్చినాయండి? 8 వచ్చేయండి. అది వచ్చినాయి అన్న. ఓకే. ఇప్పుడు 6వ మాటలో ఒక్క పాయింట్ మాత్రమే చెప్తాను. ఒక వ్యక్తిని అవమానపరచకూడదు అంటే ఏమి చెయ్యాలి? ఒక వ్యక్తిని అవమానపరచకూడదు అంటే ఏమి చెయ్యాలి? ఒక వ్యక్తిని అవమానపరచకూడదు అంటే ఏమి చెయ్యాలి? 6వ మాట నేను చెప్పేది ఇప్పుడు. 6వ మాటలో ఒక 2-3 పాయింట్లు అని చెప్తాను పోనీ. ఒక వ్యక్తిని అవమానపరచకూడదు అంటే ఏమి చెయ్యాలి? మొట్టమొదటిది, చూసినా కూడా చూడనట్టు ఉండాలి. చూసినా కూడా నేను చూడలేదు అన్నట్టు ఉండాలి. రెండవది, ఏదైనా వినబడినా సరే వినబడనట్టు ఉండాలి. ఏదైనా వినబడినా సరే వినబడనట్టు ఉండాలి. చూసినా సరే చూడనట్టు ఉండాలి. ఏదైనా వినబడినా సరే వినబడనట్టు ఉండాలి. ఏదైనా చూసినా సరే వెంటనే మరిచిపోవాలి. ఏదైనా చూసినా సరే వెంటనే మరిచిపోవాలి. ఓకేనండి? ఏదైనా చూసినా సరే రహస్యంగా దాయాలి. ఏదైనా చూసినా సరే రహస్యంగా దాయాలి. ఒక వ్యక్తిని అవమానపరచకూడదంటే ఇవి చేయగలిగితేనే చేయగలరు, అవమానపరచలేరు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల ప్రకారం ఉన్న వ్యక్తి మాత్రమే అవమానపరచలేడు. ఇంకా ఒక వ్యక్తిని అవమానపరచకూడదంటే ఏం చెయ్యాలంటే చూసినా సరే చూడనట్టు ఉండాలి, విన్నా సరే విన్నట్టు ఉండాలి. ఆ పాయింట్లు ఇప్పుడు నాకు గుర్తొచ్చినాయి కాబట్టి చెప్పాను, నేనేమి రాసుకోలేదయ్యి. అవమానానికి తగిన విషయములను రహస్యంగా దాసేయాలి. అవమానమునకు తగిన విషయములను రహస్యముగా దాసేయాలి. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 6వ మాటలో ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయండి. 3 వచ్చేయండి. 4
చూసుకోండి ఎన్ని వచ్చినాయి మరి. 4 వచ్చేయండి. 4 అండి. 4 4 వచ్చినాయి. ఓకే, అన్నీ పోగేసుకున్నాం మరి. ఇప్పుడు అన్నీ సిద్ధపరిచేసుకున్నాం మరి. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే వర్తమానాన్ని మనందరం కూడా వినొచ్చు. అవమానపరచడం అనేటువంటి అంశం మీద ప్రియులరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేస్తే చాలా మంచిది. అయితే ఇప్పుడు సమయం లేదని నేను ముగించేద్దాం అనుకుంటున్నాను. ముగించేయమంటారా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం చెప్పండి. నాకు కొన్ని చెప్పండి. రేపు మాట్లాడుకుందాం, లేకపోతే ఎటు కాకుండా అయిపోద్దేమోనని. ఎటు కాకుండా అయిపోద్ది మరి. స్టార్ట్ చేశానంటే మధ్యలో ఆగిపోద్ది అనమాట. అందుకు రేపు చెప్పండి అన్న, మాట్లాడుకుందాం. రేపు చెప్పండి అన్న. రేపు అయితే రేపు పూర్తి చెప్తాను. సమాచారం చెప్పచ్చు. రేపు చెప్పండి అన్న. చెప్తాను. ఈరోజు ప్రియులరా అవమానపరచడం అంటే ఏంటనేది కొన్ని పాయింట్లు చెప్పాను. మనిషి అవమానం అని ఎంచుకునే విషయాలు ఏంటో చెప్పాను. తర్వాత అవమానమును ఎదుర్కొన్న మనిషి ఏ విధముగా ఉంటాడు అనేది చెప్పాను. అవమానము నొందిన వ్యక్తి అవమానపరిచిన వ్యక్తుల పట్ల ఏ విధంగా ఉంటాడో తెలుసుకో అనేది చెప్పాను. అవమానమును జయించాలంటే ఎలా అనే మాట మీద కొన్ని చెప్పాను. ఒక వ్యక్తిని అవమానపరచకూడదు అంటే ఏమి చేయాలి అనే దాని మీద 4 మాటలో చెప్పాను. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్.